అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నంద్యాల జిల్లా డోను పట్టణంలో డోను మున్సిపాలిటీలో జనాభా 2011లోన మరి 70,000 జనాభాని అప్పటి నుంచి లెక్కలు తేల్చారు. ఇప్పుడు దాదాపు మరి 1,00,000 పైగా జనాభా పెరిగింది. ప్రజలు డోను పట్టణంలో జగనన్న కాలనీల పేరుతో కట్టినా అవి నిరుపయోగంగా పూర్తి కాలేదు. చాలామంది అద్దె ఇళ్ళ నుండి మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. పేద ప్రజలు ఇంటి స్థలాలు లేక మరి పక్కా గృహాలు మంజూరు చేయక చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మరి అప్పుడు 1999లో ఒకసారి పట్టాలు ఇచ్చారు. అవి రద్దు చేసి అక్కడ మరి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రద్దు చేసిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున 132 మందికి పోరాటం చేసి ఇల్లు లేని నిరుపేదలకు పట్టాలు ఇప్పించడం జరిగింది పేరంటాలమ్మ గుడి దగ్గర. అయితే ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి 1999లో ఇచ్చినటువంటి పట్టాలను అడ్డం పెట్టుకొని అలాగే అక్కడ ఉన్న అప్పుడో లిస్టుకి అమ్ముకోవడానికి కొంతమంది భూ కబ్జాదారులు గుడి పేరుతోన ఈరోజు గుడిని అక్కడ నిర్మాణం చేసుకుంటూ ఆ గుడి పక్కల అప్పుడిచ్చిన పట్టాలని సొమ్ముగా చేసుకోవడానికి అక్రమంగా స్థలాలను అమ్ముకొని ఈరోజు భూ కబ్జాదారు లక్షలాది రూపాయలు ఆర్జిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇటీవలనే మన మున్సిపాలిటీలో కూడా తీర్మానం చేసినాం. నేను సిపిఐ పార్టీ కౌన్సిలర్గా ఉన్నాను. కౌన్సిల్లో తీర్మానం చేసి అక్కడ కేంద్రీయ విశ్వవిద్యాలయం కట్టాలని చెప్పేసి తీర్మానం చేసినారు. అలాంటి స్థలాన్ని ఈరోజు గుడి పేరుతోన భూ కబ్జాదారులు ఈరోజు అమ్ముకుంటా ఉన్నారు. మన లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇది మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ చోద్యం చూస్తూ ఉన్నారు. వారి మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళ మీద కూడా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయాల్సి వస్తుందని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంతేకాదు 132 మందికి ఆనాడు మరి పోరాటం చేసి ఆమరణ నిరాహారదీక్ష చేసి సాధించుకొని 132 మంది పేదలకు స్థలాలు ఇచ్చాం. ఆ స్థలాలకు పట్టాలున్నాయి, ఇంటి నిర్మాణాలు కూడా చేసుకున్నారు. వాటిని మరి ఆ ప్రజలకు అప్పచెప్పి మిగతా స్థలమంతా కూడా ఏదైతే కేంద్ర విశ్వవిద్యాలయం ఉందో దాన్ని నిర్మించేందుకోసం సిపిఐ పార్టీగా పూర్తిగా సహకరిస్తాం. ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో, ఎవరైతే గుడి పేరుతోన మరి ఈరోజు కబ్జా చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే సిపిఐ పార్టీ తరఫున ఖచ్చితంగా ఆందోళన దిగుతామని సందర్భంలో గుడి దగ్గర కేంద్ర విశ్వవిద్యాలయం మరి వర్క్ను ప్రారంభం చేయాలని చెప్పి కలెక్టర్ గారు ఒక పక్కన ఒత్తిడి చేస్తుంటే మరి స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్న ఒక ముఖ్య నాయకుడు, ప్రజెంట్ ఆయన కౌన్సిలరు లేకుంటే కోఆప్షన్ అనుకుంటా, ఆయన గుడి పేరున మరి భయంకరమైన దోపిడీ అక్కడ జరిగింది. గుడి విస్తారణ పెంచడానికి కూడా ఆయన ముఖ్య కారకుడు. ఎందుకంటే ఆయన అమ్ముకున్న దాదాపు అక్కడ 50 ప్లాట్ల దాకా ఆయన అమ్ముకున్నాడు. మరి వాళ్ళకి పట్టాలు కానీ మంజూరు చేసి ఇచ్చాడు. మరి అధికారికంగా ఇచ్చారా లేదంటే ఇంటర్నల్గా ఇచ్చాడనేది పూర్తి సమాచారం లేదు. కాబట్టి తక్షణమే అక్కడున్న బోగస్ పట్టాలను రద్దు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా అక్కడ మరి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 133 ప్లాట్లు పట్టాలు మంజూరు గతంలో చేయడం జరిగింది. మరి వాళ్ళకు మాత్రం ఒక న్యాయము, మళ్ళీ ఇక్కడ కబ్జా చేసిన వారికి మరొక న్యాయంగా కనపడుతుంది. కాబట్టి పేదలకు ఎక్కడైతే ఇచ్చారో ఎవరైనా పేదలే, ఆ పేదల నిర్మాణాలు ఉన్న వాళ్ళకి అప్పగించి మిగతా కబ్జా గురైన వాటిని తక్షణమే అక్కడి నుంచి తొలగించాలి. ఎవరైతే వాళ్ళకి అక్కడ స్థలాలు చూపించి పట్టాలు చేయించారో వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి భూసేకరణకు కూడా కేంద్ర బృందం వచ్చి ఈ ప్రాంతంలో భూసేకరణ పుష్కలంగా ఉంటుంది, ఇక్కడ నిర్మించడానికి, ఇక్కడ ఇవ్వడానికి, పర్మిషన్ ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా తెలియజేసిన సందర్భాలు కూడా అనేకంగా చూసాం. ఒక అనుచరులని గుడి మతాల పేరున గుళ్ళ పేరు మీద ఈరోజు అక్కడ ఒక గుడిని ఏర్పాటు చేసి మతాల మధ్యన, హిందువుల మధ్యన, ముస్లింల మధ్యన ఏ విధంగా దేశంలో ఏ విధంగా అల్లర్లు జరుగుతూ ఉన్నాయో ఇక్కడ కూడా హిందువుల మధ్యన అదేవిధంగా మతాల మధ్యన కుంపటి రగిల్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్లో ఉన్నటువంటి పాలకపక్షంలో ఉన్నటువంటి ఒక అధికార పార్టీ నేత వివరించడం చాలా దుర్మార్గమైన విషయం. ఈ విషయం పైన ఇప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు స్పష్టంగా అక్కడ వంటి అక్రమ కట్టడాలను తొలగించండి, అక్కడ భూసేకరణ నిర్వహించండి అని ఇక్కడ ఎంఆర్ఓ గారికి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినా కూడా ఎంఆర్ఓ గారు తమ ఆదాయమే ధ్యేయంగా, తన సంపాదనే పనిగా ఇక్కడ పనిచేస్తా ప్రభుత్వ భూములను కబ్జా చేసినటువంటి వాళ్ళకి ఒత్తాస పలుకుతూ వారి నుంచి ఒక అక్రమ కబ్జాదారుల నుంచి లక్షల రూపాయలను ముడుపులుగా తీసుకుంటూ ఉన్నతాధికారుల ఆదేశాలని కూడా గాలికి వదిలేస్తూ నా యొక్క ఆదాయమే పనిగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు వివరించడం చాలా దుర్మార్గమైన విషయం.
ఎంఆర్ఓ గారు ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఏ విధంగా అక్రమార్జన చేశారో తక్షణమే ఉన్నతాధికారులు ఏసీబీ విచారణ నిర్వహించాలి, వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలనేది కూడా తెలియజేస్తాను. ప్రభుత్వంలో ఉన్నటువంటి భూములు ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయో వాటన్నిటిని స్వాధీనం చేసుకోవాలని ఎంఆర్ఓ గారు స్పష్టంగా తెలియజేస్తే ఎంఆర్ఓ గారు ఇదే అదునుగా అక్కడ గత ప్రభుత్వంలో భూ కబ్జాలకు పాల్పడిన వారి నుంచి లక్షల రూపాయలను ముడుపులుగా తీసుకొని వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు వారి అక్రమ ఆదాయాన్ని పెంచుకునే పనిలో నిమగ్నం అవ్వడం జరిగింది. ఈ విషయం కేంద్ర విషయాల స్థలం పైన కూడా ఈ విధంగానే వివరించడం చాలా దుర్మార్గమైన విషయం. జిల్లా కలెక్టర్ గారే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా కూడా నాకెవరు అడ్డు అదుపు లేరు, నేను చేతినే రాజ్యంగా ఇక్కడ ఎంఆర్ఓ గారు వివరించడం చాలా దుర్మార్గమైన విషయం. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే కనుక భవిష్యత్ కాలంలో కమ్యూనిస్టు పార్టీ సిపిఎంగా వారి యొక్క అవినీతి అక్రమాలపైన ప్రభుత్వ భూముల రక్షణ పైన పోరాటాలు కూడా నిర్వహిస్తామనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, అసలు కేంద్రీయ విద్యాలయం వచ్చినది ఎన్డీఏ ప్రభుత్వంలో, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మంజూరైంది డోన్ పట్టణానికి. సరే, ఆ విషయాన్ని అట్లా పక్కన పెడితే కేంద్రీయ విద్యాలయానికి ఇచ్చిన భూమిని ఈరోజు ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నారంటే ఎంత హీన స్థితికి మీరు దిగజారినారో ఇవాళ ఒకతూరి ప్రజలు ఆలోచన చేయాలా. ఈ వైసీపీ వాళ్ళు ఏ రకంగా భూ కబ్జాలు చేస్తున్నారో అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పాత వాసనలను, వాళ్ళ పాత పోకడలను ఇంకా పోగొట్టుకున్నట్లేదు. కాబట్టి మేము మనవి చేసేది ఏమంటే, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఒక అభివృద్ధి కార్యక్రమం, కేంద్రీయ విద్యాలయం అనేది చాలా పెద్ద సంస్థ, ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ, పేదల పిల్లలకు ఒక నాణ్యమైన విద్యను అందించే విద్యా సంస్థ డోనుకు రావడం అనేది చాలా హర్షించదగ్గ పరిణామం. మరి అట్లాంటి స్థలాన్ని కబ్జా చేయనిక ఇట్లాంటి కబ్జా కోర్లు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మరి పాటుపడుతుంటే, వాళ్ళ కార్యక్రమాలు చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారంటే ఇది చాలా శోచనీయమైన విషయం. అధికారులు తక్షణం స్పందించాలా. మరి మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నాడని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అక్కడేమో బోర్డు వేసినారని చెప్తున్నారు, ఇది పురపాలక స్థలం అని చెప్పేసి. మరి అదే పురపాలక స్థలాన్ని ప్లాట్లేసి అమ్ముకుంటుంటే మీరేం చేస్తున్నారని ఈరోజు మేము మున్సిపల్ అధికారులను, ఇతర అధికారులందరినీ ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మరి డోన్లో జరుగుతున్నటువంటి భూ కబ్జాదారుల ఆగడాలను అరికట్టే విషయాలలో కలెక్టర్ గారు అయితేనేం కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ అధికారులే అయితే కావచ్చు, పూర్తిగా విఫలమైనారని మేము ఎన్ఎస్యూఏగా తెలియజేస్తున్నాం. అయితే డోన్లో కేంద్ర విద్యాలయం కోసం ఏర్పాటు చేసినటువంటి స్థలాన్ని ఈరోజు కొంచెం మంది భూ కబ్జాదారులు వాళ్ళ కబ్జాలకు గురైన తూతూ మంత్రంగా కలెక్టర్ గారు ఇక్కడ విచారణ జరిపించారు. అయితే గతంలో వీటిపైన మేము ఎన్ఎస్యూగా చాలా సర్వే నంబర్ల మీద కూడా భూ కబ్జాలకు పాల్పడినటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వినతి పత్రాలు ఇచ్చిన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.